అని మీరు ఎందుకు అంటున్నారు? ప్రజలు డెఫినెట్ గా బాగా ప్రజలు కవిత వైపు ఉన్నారు, అందుకే అతను ఆ విధంగా అని ఉంటాడని మీరు ఎందుకు అనుకోకూడదు? అంటే ఆయన ఏమన్నా పోలు పెట్టిండా లేకుంటే ఏమన్నా సర్వే చేయించిండా? ఆయన సర్కిల్లో ఉండి ఉండొచ్చు. అదేనండి, ఈ కబ్జాలు పెట్టే వాళ్ళు, ఈ కబ్జా కోర్లు హ్మ్. ఇట్లాంటి వాళ్ళే ఆ కుట్రలు చేస్తారు కాబట్టి, ఆ కుట్రల్లో ఈడొక పావు కాబట్టి, మరి ఈయనకు పెట్టిన కబ్జాలు కూడా అన్ని బయటికి రావద్దు అని అంటే ఆ శకునగాడు ఉండాలి. వీళ్ళందరూ పావులు కదా అండి అక్కడ, అందుకని. ఓకే. అది మొత్తం మీద కుట్ర ఉందంటారు దాంట్లో. డెఫినెట్గా కుట్రనేనండి. ఓకే. ఇంకా కవితను ఇంకా ఇప్పటికీ ఏదో ఒక ఆడపిల్ల బయటికి వచ్చింది, ప్రశాంతంగా ఉండనియండి, ఇప్పటికన్నా మంచి దారిలో మళ్ళిద్దాము. నా వల్లనే ఒక ఆడపిల్ల నేను అనవసరంగా అడ్డదారిలో పంపించిన, అనవసరంగా ఒక ఆడపిల్ల 5.5 నెలల నుంచి భర్త పిల్లలకు దూరమై మానసికంగా ఫిజికల్గా ఇబ్బంది తిని వచ్చింది అన్నది కూడా లేకుండా ఇంకా కూడా దేనికి దేనికి సంకేతము ఏం చేయదలుచుకున్నారు మీరు అంటే? ఆ, కల్వకుంట్ల కుటుంబాన్ని మొత్తం ఆల్రెడీ పార్టీకి పోయింది, ప్రభుత్వం పోయింది, ఇంకా కుటుంబాన్ని కూడా కకావికలం చేయడానిక? సో కవిత బయటకు వచ్చిన తర్వాత మీరు కలిసారేమన్నా? అట్లీస్ట్ పరామర్శ చేసి చేయటే ప్రయత్నం చేశారేమన్నా? చేయలేదండి. ఎందుకని? మీ సిస్టరు కదా. నేను పార్టీ పరంగా కాకపోయినా వ్యక్తిగతంగా ఫ్యామిలీ పరంగా కలిసి నేను చెప్పాలనిపించలేదా ఇదివరకైనా ఏమన్నా? ఇప్పుడైనా ఎప్పుడైనా ఒకటే చెప్తా రావు గారు, ఒక కేసీఆర్ బిడ్డగా, ఒక మాజీ ముఖ్యమంత్రి బిడ్డగా అసలు అట్లాంటి వాటిలో వెళ్ళకుండా ఒక మంచిగా ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ముఖ్యమంత్రి కూతురుగా ప్రజలకు సేవలు అందిస్తే చరిత్రలో పేరు నిలిచిపోతుండే. ఇప్పుడు ప్రతిపక్ష నాయకుని బిడ్డగా ఒక ఎమ్మెల్సీగా తన వంతు పాత్ర నిర్వహిస్తే మంచి నాయకురాలుగా దోహదపడుతుండే, బాగుంటుండే, మంచి పేరు వస్తుండే. అట్లా కాకుండా కేవలం కల్వకుంట్ల కుటుంబం, కల్వకుంట్ల అనే ఇంటి పేరు రాష్ట్రంలో మొన్నటి వరకు పాలనలో ఉన్నది హైలైట్ అయ్యింది, ఆ పేరే ఉండొద్దు, ఆ పేరును నాశనం పట్టించాలి అనే ఈ శకునిగా అనే కుట్రల్లో కవిత భాగమైపోయింది. అది బాధ అనిపిస్తుంది. మీకు బాధ అనిపిస్తుంది. ఓకే, ఒక సిస్టర్గా సరే సంతోషంగా ఉన్నప్పుడు, సిస్టర్ కానీ సంతోషంగా ఉన్నప్పుడు ఓకే ఏదైనా నడిచిద్ది. కొంచెం బాధల్లో ఉన్నప్పుడు బంధువులు కలవటం, మాట్లాడుకోవటం ఉంటుంది. మరి మీరు బాధల్లో ఉన్నప్పుడు కూడా కలవకూడదు అనుకున్నారు వాళ్ళతోటి? అట్లా అనుకోవడం కాదు, నేను మా ప్రభుత్వము ఎప్పుడైతే ప్రమాణ స్వీకారం చేసిందో అదే రోజు రేవంత్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం ముఖ్యమంత్రి చేసిండ్రో అదే రోజు రాత్రి కేసీఆర్ గారు కాలు జారి పడ్డారు. పడ్డాక హాస్పిటల్కి రేవంత్ అన్న వెళ్ళినాక గంటకి నేను వెళ్తే అక్కడ కూడా ఈ శకునిగాడు నన్ను చూడనీయలేదు. ఇక్కడ బంధం ఏంది, బాధ ఏంది, అర్థమైంది పర్థమైంది, మీరే చెప్పండి. సో మధ్యలో శకుని అడ్డుపడుతుంది అంటారు అన్నిటికీ? కాదండి, ఇప్పుడు ఒక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వస్తా అంటే 3 రోజుల వరకు ఆయనకు ఏం రిప్లై ఇవ్వరు. ఒక జిఆర్ స్వామి గారు వస్తే ఆయనకు రిప్లై ఇయ్యరు. నేనైతే అసలు ఎవరి రిప్లై అవసరం లేదు, నేను డైరెక్ట్ అప్రోచ్ అయ్యి నేను వెళ్ళిపోయినా. నాకు నేను రేవంత్ రెడ్డి గారు వెళ్ళినట్టు ఇప్పుడు కూడా అలానే డైరెక్ట్గా వెళ్ళొచ్చు కదా కవిత గారి దగ్గరికి మీరు. అప్పుడు కేసీఆర్ గారు ఆ సందర్భం వేరు, ఇప్పుడు కవిత సందర్భం వేరు. ఇప్పుడు మళ్ళీ నేను అదే చెప్తున్నా రావు గారు, ఇప్పటికి కూడా ఒక కోటరీలో బందీ అయినట్టే కవిత పరిస్థితి ఉంది. ఓకే, జాలి పడుతున్నారు. మీరు జాలి పడ్డం కాదు, మీరు కూడా విజువల్స్లో చూడండి, కొన్ని ఛానల్స్, కొన్ని సోషల్ మీడియా కానివ్వండి, మీరు కూడా హైలైట్ చేసి చూపించారు. కవిత ఎయిర్పోర్ట్ నుంచి వస్తున్న సందర్భంలో కూడా ఆ శకునగాడు పక్కకుంటే కేటీఆర్ గడు వెనకకి వెళ్ళిపోయిండు, హరీష్ వెనకకి వెళ్ళిపోయిండు, మీరు కూడా అన్నీ హైలైట్ చేసి చూపించారు కదా. సో ఇవన్నీ చక్రబంధంలో ఉన్నారు. ఆ చక్రబంధం నుంచి తప్పుకుంటే అప్పుడు ఏమన్నా మీరు మళ్ళీ చక్రబంధం లేదు, ఏది లేదండి. ఆ శకుని గాని ఉంది. ఆ శకుని గాని వదిలించుకున్న రోజే కుటుంబం బాగుపడుతుంది, పార్టీ బాగుపడుతుంది. ఏమో మీరు అలా చెప్తున్నారు. కవిత తన్ని సీఎం చేస్తారు శకుని అనుకోవచ్చు కవిత. మీకు యాంగిల్ ఒకటి, ఆంకి యాంగిల్ ఒకటి ఉండొచ్చు కదా. ఇప్పుడు కాదండి, ఇప్పుడు బీఆర్ఎస్
ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పటి నుండి ఇప్పటి వరకు కూడా మరి ప్రతి దగ్గర ఆ శకునిగాడు ఉంటే సాధించింది ఏంది? ఇక్కడి నుంచి ఆకాశం నుంచి పాతాళానికి పడ్డట్టు పార్టీ పరిస్థితి, వాళ్ళ పరిస్థితి, కుటుంబ పరిస్థితి, వ్యక్తుల పరిస్థితి, ప్రతిష్ట, పరువు అన్నీ ఇక్కడికి దిగజారిపోయినాయి. మీకు కనిపిస్తున్నాయి కదా, నేను చెప్పాల్సింది ఏంది లేదు కదా రావు గారు. అంటే బయట నుంచి నేను ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చెప్పాలా మీకు రావు గారు. నేను మొన్న రేవంత్ అన్నకి రాఖీ సందర్భంగా రాఖీ కూడా కట్టాను. ఈసారి కట్టింది మీడియాలో వచ్చింది, లాస్ట్ టైం కట్టింది మీడియాకు రాలేదు. లాస్ట్ టైం నేను యాక్చువల్లీ ఆ రోజు కట్టక అన్న ఉంటారో ఉండరు అని నేను కరీంనగర్కి వెళ్ళిపోయేది ఉంటే 3 రోజుల ముందు రాఖీ కట్టిన పోయినసారి. అప్పుడు నేను మీడియాను పిలుచుకోలేదు, కట్టేసిన, అయిపోయింది. మొన్న రాఖీ కట్టిన సందర్భంగా రేవంత్ అన్న నన్ను ఒక మాట అన్నారు. అంటే కావాలని ఏమనలేదు, సందర్భ ప్రకారంగా నవ్వుకుంటున్నారు. అది కూడా ఖజానా ఉన్నప్పుడు అక్కడ కట్టిండ్రు, ఖజానా లేనప్పుడు ఇప్పుడు నాకు కడుతున్నారు అని అన్నారు. అంటే ఖజానా ఉన్నప్పుడు నేను అక్కడ ఎవరికి రాఖీ కట్టలేదు. అంటే ఇది ఎందుకు చెప్పాల్సి వస్తుంది అంటే కుట్ర అనేది ఎంత ఘోరంగా జరుగుతుంది, ఎట్లా చేస్తారు అనే దాంట్లో చెప్తున్నా. కేటీఆర్ అనే తమ్ముడు వరుస అయినోడికి 33 సంవత్సరాలు అండి. ఈ రాఖీతోటి 33 సంవత్సరాలు రావు గారు కేటీఆర్కి రాఖీ కట్టక. పాపం మా రేవంత్ అన్ననేమో తెలియదట్టుందండి. అదే రేవంత్ అన్నకు తెలియక ఖజానా ఉన్నప్పుడు అక్కడ కట్టిండ్రు, ఖజానా లేనప్పుడు నాకు కడుతున్నారు, ఇక్కడ ఖాళీ ఖజానా ఉన్నప్పుడు అని ఒక చెల్లె సోదరునికి కడుతుంది కాబట్టి సోదరునిగా ఆయన అన్నారు. కానీ ఇప్పుడు ప్రజలకు కూడా తెలియాల్సిన అవసరం ఉంది. 33 సంవత్సరాల నుంచి సొంత బాబాయ్ కొడుకు తమ్ముడు అయ్యేవాడికి 33 సంవత్సరాల నుంచి నేను రాఖీ కట్టలేదు రావు గారు. కేటీఆర్ గుంటూరు విజ్ఞాన్ కాలేజీలో చదువుతున్నప్పుడు పోస్టల్లో రాఖీ పంపిన, అదే లాస్ట్ రాఖీ. అప్పటి నుంచి కుట్రలు స్టార్ట్ అండి. కుట్ర అనేది ఇది ఈ రోజుది కాదు, అది ఎప్పటి నుంచో నడుస్తూనే ఉంది. నడిచి ఈ పతనానికి కారణమైంది. క్లారిటీ ఇచ్చారా మరి రేవంత్ రెడ్డి గారికి? ఖజానా ఉన్నప్పుడే వదిలేసాము 33 సంవత్సరాల క్రితమే అని చెప్పాను. అన్న చాలా సంవత్సరాలు అయింది, నేను అక్కడ నాకు సంబంధం లేక నేను ఎవరికి రాఖీ కట్టక అని. అంతెందుకు రావు గారు, కేటీఆర్ దాకా ఎందుకు, మా ఫాదర్ చనిపోయి 30 years అయింది. మా ఫాదర్ పేరు రంగారు. నాన్న చనిపోయిన 30 yearsకు అధికారంలో ఉన్న 10 సంవత్సరాల్లో వీళ్లకు నిజంగా కుటుంబాన్ని రాజకీయంగా నడిపించిండా, రాజకీయ అవకాశం ఇచ్చిండా, ఈరోజు ముఖ్యమంత్రి నుంచి మాజీ ముఖ్యమంత్రి అవ్వడానికి అన్నే కారణము అని కేసీఆర్ అనుకున్నారా? వాళ్ళ పిల్లలు తెలిసి కూడా వాళ్ళు ఒప్పుకోరు. కానీ ఇప్పుడు అధికారంలో ఉన్న 10 సంవత్సరాలు గుర్తురా అని అన్నకు విగ్రహం పెట్టాలన్నది గుర్తురా అంది. ఇప్పుడు 10 సంవత్సరాల తర్వాత ఇప్పుడు అన్నకు విగ్రహం పెడతాము అని దానికో ఏర్పాట్లు చేసిండ్రు మొన్న మేల. ఇది కూడా ఒక కుట్ర భాగమే రావు గారు. కుట్రలు ఏ రకంగా జరుగుతాయని ఇంకా కూడా రాష్ట్రం విడిపోయింది, రాష్ట్రాన్ని ఎట్లా విభజించి కూడా ఇప్పుడు కూడా పార్టీ అధికారం లేకుంటే మళ్ళీ సెంటిమెంట్లు లేవకూడదామని మళ్ళీ ఇట్లా రెచ్చగొట్టే ప్రకటనలే. రాష్ట్రం విడిపోయింది, అందరి బతుకులు ఆగమైపోయినాయి. ఇప్పుడు ఆ బతుకులు బాగు చేయడానికి, సరి చేయడానికి మా ప్రభుత్వం వచ్చింది. ఇప్పుడు ఇంకా కూడా కుటుంబాన్ని కూడా విభజించి పాలిస్తాము అనే దాంట్లో భాగంగా ఎమ్మెల్యే కాకముందు హరీష్ను మంత్రి చేశారు, సిద్దిపేటకి కాంటెస్ట్ చేయించారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్. ప్రజలు నచ్చి మెచ్చితేనే కదా హరీష్ కోట్లేస్తున్నారు, వరుసగా గెలుస్తున్నాడు. ఇప్పుడు మేనమామగా టికెట్ ఇవ్వడం వేరు, టికెట్ ఇస్తే మాత్రం కవితకు కూడా మరి బిడ్డ అని టికెట్ ఇచ్చిండ్రు, కవిత గెలిచిందా? మరి అదే హరీష్ భారీ మెజార్టీతోటి ప్రతిసారి ఎందుకు గెలుచుకుంటూ వస్తున్నాడు? ప్రజలకు విశ్వాసం ఉంది, ఆదరణ ఉంది, అభివృద్ధి చేస్తున్నాడు కాబట్టి కదా. అట్లాంటి హరీష్ను మొత్తానికే రాజకీయాల నుంచి, రాష్ట్ర రాజకీయాల నుంచి, పార్టీ నుంచి సైడ్ చేయడానికి కుట్రలో భాగంగా అక్కడ మా పెద్ద తమ్ముడు ఆయనను అక్కడికి పంపించారు. అది కూడా మా నాన్న పేరు మీద ట్రస్ట్ ఓపెన్ చేసుకో, సామాజిక సేవలు చేసుకో అని సిద్దిపేటలో లాస్ట్ ఇయర్ పంపించింది. ఆయన వెళ్ళిపోయి ఒక ట్రస్ట్ అని ఆయన
యాక్టివిటీస్ స్టార్ట్ చేసిండు. ఉమ్. స్టార్ట్ చేసి అది ఎంత ఘోరంగా కుట్రలు చేయడము అని అంటే అది ప్రగతి భవన్లో చేసిండ్రా, ఫామ్ హౌస్లో చేసిండ్రా, వితౌట్ కేసీఆర్ నోటీస్ అది కుట్రలు. ఉమ్. ఆ కుట్రల్లో ఈ శకునిగాడు, శకునిగాని పెద్దమ్మ శోభమ్మ వీళ్ళు కూర్చొని కుట్రలు చేసి హరీష్ను ఇబ్బంది చేయాలి, రాష్ట్రం నుంచి సైడ్ చేయాలి, మన రూట్ క్లియర్ చేసుకోవాలనే దాంట్లో అక్కడికి వెళ్ళి పని చేసుకోమన్నారు. సో ఇప్పుడు హరీష్కి పమ్ములు లేకపోగా లేకపోతే కుంపట పెట్టారు. చెప్పనండి చేసినాక ఆయన వెళ్ళిపోయిండు, పని చేసుకుంటున్నాడు. లాస్ట్ ఇయర్ మా నాన్న ప్రతి ఇయర్ మేలో వస్తుందండి, మే 20th వస్తుంది, మా ఫాదర్ చనిపోయింది. అయితే భూమి పూజ అని వెళ్ళిండు. మీన బాబా హరీష్ వయసులో పెద్దోడు, లోకల్ ఎమ్మెల్యే, మా ఊరు సిద్దిపేట కాన్స్టిట్యున్సీకి వస్తుంది, లోకల్ ఎమ్మెల్యే. చెప్పాల్సిన అవసరం ఉందా లేదా రావు గారు? హరీష్కు ఇన్ఫర్మేషన్ లేదు, కేసీఆర్కి తెలుసో తెలియదో కూడా తెలియదు. వీళ్ళు కొంతమందిని వేసుకొని ఇష్టం ఉన్న వాళ్ళని, అది కూడా ఉమ్. పెద్దదాన్ని నాకు కూతుర్ని నాకు చెప్పాల్సిన బాధ్యత ఉందా లేదా? మా నాన్న విగ్రహం పెట్టాలనుకున్నప్పుడు భూమి పూజకు ఇంకా ఆడపిల్లని ఉండాల్సిన అవసరం ఉందా లేదా రావు గారు? చెప్పకుండా ఊరికి వెళ్ళిపోయి భూమి పూజ అని భూమి పూజ చేస్తుంటే అక్కడ గొడవ అయింది, అది ఆగిపోయింది. తర్వాత అది అక్కడే ఆగిపోయింది. స్టాచ్యూ చేయించిండ్రంట, స్టాచ్యూ ఎక్కడుందో తెలియదు. మళ్ళీ ఒక కమాన్ స్టార్ట్ చేసిండ్రు, అయిపోయింది. మళ్ళీ మొన్న మేలో నాకు ఫోన్ వచ్చింది, చాలా పెద్ద ఎత్తున చేస్తున్నాము, రావాలి, విగ్రహం ఓపెన్ చేస్తున్నాం రావాలి అని. నేనన్నా ఎవరు వస్తుండ్రు ఏంది, హరీష్కు ఉందా సమాచారము, ఎవరు చేస్తున్నారు ఈ ఫంక్షన్, ఎవరు ఏంది అంటే పెద్ద ఆయన కేసీఆర్ చేస్తున్నాడు, ఎంత ఖర్చు అన్నా కానీ ఏమన్నా కానీ పెద్ద ఎత్తున చేద్దామన్నాడు అంటే మరి నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నా, మరి నాకు తెలియాలని చెప్పిండ్రా, ఒక కూతురుగా తండ్రి విగ్రహం కాబట్టి రావాలని చెప్తుండ్రా, ఏంది అని నేను క్లారిటీ అడిగినాను. సమాచారం చెప్తున్నట్టుగా చెప్పిండ్రు. చెప్పాక సరే వాళ్ళు ఏం చేసుకున్నారో నాకు తెలియదు రావు గారు, నేను వెళ్ళలేదు అంటే ఎంత ఘోరంగా ఎవరిని ఎప్పుడు సైడ్ చేయాలనుకుంటే ఆ రకంగా కుట్రలు చేసి ఎట్లా సైడ్ చేస్తారు. ఒక టైంలో ఫస్ట్ నన్ను పంపించిండ్రు బయట, ఓకే. ఆ తర్వాత ఇప్పుడు హరీష్ను పంపేయాలి, హరీష్ తర్వాత కేటీఆర్. హరీష్ను పంపేయాలి. కేటీఆర్ పాపం వాడి పరిస్థితి ఆగముంది కదండి, అవునా? అయోమయం అగేమ గోచరంగా ఉంది కదా పరిస్థితి. ఎటు కాకుండా ఇప్పుడు ఆ విగ్రహం ఓపెన్ అయిందా తెలియదు, కాలేదా తెలియదు, ఏం జరిగిందో కూడా తెలియదు. అంటే ఏ రకంగా కుట్ర చూడండి అక్కడ. అందుకని ఈ మధ్య హరీష్ అయితే ఆ భూమి పూజ జరిగిన సందర్భంగా హరీష్కి ఇదంతా తెలిసి హరీష్ వెళ్ళి కేసీఆర్ని అడిగినరంట. అడిగితే అప్పుడు ఇది ఎవరు చేసిండ్రు, ఎందుకు చేసిండ్రు, ఇది ఏంది, ఏమన్నా కానీ టెంపరీ రిలీఫ్ కావాలి కదా, ఇంట్లో రచ్చరంబోలు ఉంటే ఎట్లా అని ఆయనను మహారాష్ట్ర ఇన్ఛార్జ్ చేసిండ్రు, వాడిని మహారాష్ట్ర ఇన్ఛార్జ్ చేశారు. ఓ ఓకే. అంటే ఎవరిని ఎప్పుడు లేపాలి, ఎవరిని ఎప్పుడు పాత్ర పెట్టాలి, ఎవరిని ఎప్పుడు మనం వాడుకోవాలి, ఎప్పుడు కుట్రల భాగం చేయాలనేది ఈ శకుని కానీ ఆలోచన ఉంటుంది. అంటే వాడు ఎవ్వరు సంతోషంగా ఉండడం, ఎవ్వరు అభివృద్ధి చేసుకోవడం, ఎవ్వరు ఎదగడం వాడు ఓర్చుకోడు. అంటే హరీష్ ఏమన్నా సిద్దిపేట కావాలని అడిగిండా, నన్ను మంత్రి చేయమని అడిగిండా, సిద్దిపేట ఎమ్మెల్యేని చేయమని అడిగిండా, ఇచ్చింది వాళ్ళే, చేసింది వాళ్ళే, పని చేసుకున్నాడు, డెవలప్ చేసుకున్నాడు, రాష్ట్రంలో ఒక ఆదర్శ జిల్లాగా ఆదర్శ నియోజకవర్గం తీర్చిదిద్దుకున్నాని ఉన్న ఫలంగా మళ్ళీ జరిగిపోవాలి, మళ్ళీ మా చేతికి రావాలి. ఏంది ఇది అన్ని కుట్రలు కాదా?